ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. టాటర టాటర టాటరట. అమ్మగారు చారు అరవకుండా పిలవలేవా? వెళ్ళిపోతున్నారు అమ్మగారు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సర్దేసి సార్ ఎక్కడ లారీ మాట్లాడడానికి పోయారా? అమ్మో అమ్మో అమ్మో, ఇంక నా వృత్తి వల్ల కాట్లోనేనా? అబ్బా ఆపవే, ఇల్లేం ఖాళీ చేయట్లేదులే. మరి సార్ ఎక్కడికి వెళ్ళారు? ఆయన శ్రీశైలం వెళ్ళారు, ఫీల్డ్ ట్రిప్ అంట. ఓ పాపం. మరి సామాన్లేంటి? కొమ్మ తీసి కట్టగట్టి కాటగా నెత్తన్నారా? ఏ ఆపు, అదేం కాదు, పండగ వస్తుంది కదా, ఇవన్నీ క్లీన్ చేద్దామని చెప్పి నీకోసమే తీసి బయట పెడుతున్నా. అయ్యో చారు, చారు చారు, అమ్మయ్యా కళ్ళు తిరిగిపడ్డావా? ఇంకా పోయావేమోనని కంగారు పడిపోయినా బాబు. సరేలే పని చేసుకుందాం. అబ్బా ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు చారు? ఏమైంది? ఏమైందా? ఇంకేమవ్వాలి? ఆ వంటలు అనుకున్నారా, కుంట్లో బట్టలు అనుకున్నారా ఇట్లా లేపేయడానికి? ఓస్ని ఇదా నీ బాధ? కొన్నే ఉన్నాయిలేవే, కంగారు పడుకు. ఊరుకోండి అమ్మగారు. ఇంట్లో పని చేసే వాళ్ళకి తెలుస్తుందా, పెత్తనాలు చేసే వాళ్ళకి తెలుస్తుందా? ఇంటి గురించి, ఇంట్లో ఉన్న పనుల గురించి. అసలు అంట్లన్నీ దొంగితే నా చేతుల మీద తోలుంటుందా? అయినా షాపింగ్ పోతే బట్టలో బొట్టు బిల్లలో కొనుక్కోవాలి గానీ ఇట్లా బత్తా స్టీల్ సామాన్ తెస్తారా ఎవరైనా? అవసరానికి ఉంటాయని కొన్నాను లేవే. ఆ చాలండి, ఉండేది ఇద్దరు, రోజుకో పూట తింటారు. వాడేది 2 గిన్నెలు, 2 పళ్ళాలు, 2 గిలాసులు, ఓ రైస్ కుక్కరు. అంతకు మించి ఏ రోజు సామాన్లే వాడలేదు మీరు. అంటే చుట్టాలు వస్తే పనికొస్తాయి కదా అని. ఆ గొప్ప చుట్టాలు. ఇన్ని నెలలుగా ఒక్క చుట్టం చూపు కూడా ఇంటి మీద బల్లేదు. నెలకోసారి ఆ పాల బిల్లుడో, ఎలక్ట్రిసిటీ బిల్లుడో, గ్యాస్ బిల్లుడో తప్ప ఇంకెవరైనా వస్తారా? ఈ ఇంటికి చుట్టమైనా పొగ్గొట్టమైనా నేనే వచ్చేది. అంటే అది అవునండి అమ్మగారు, మీరు సారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారా ఇంటి కొమ్మ తీసి? ఏహే, లేచిపోయి పెళ్లి చేసుకునేంత కర్మ మాకెందుకే, చక్కగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. అయినా ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? లేకపోతే ఏంటమ్మగారు, మీరు ఇంటికి వచ్చి 2 నెలలు అయింది. మీ అమ్మగారు నాన్నగారు ఒక్కసారి కూడా రాలేదు. కనీసం ఉన్నారా పోయారా అని ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు లేవే బిజినెస్ పనుల మీద. ఏంటి కన్న కూతురుతో కూడా ఫోన్ లో మాట్లాడలేనంత బిజీయా? ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఇద్దరు సైంటిస్టులు. అబ్బో, ఏం కనిపెట్టారు ఇంతకీ ఆ సైంటిస్టులు? అదా 25 ఏళ్ల క్రితం నన్ను కనిపెట్టారు. ఇప్పుడు ఏం కనిపెట్టాలా అని ఆలోచిస్తున్నారు. అయితే బిజీగా ఉండడంలో తప్పులేదులేండి. మరి సార్ వాళ్ళ అమ్మా నాన్న, అదే మీ అత్త మామ? అబ్బా వాళ్ళ గురించా? అత్తమ్మ గయ్యాలి, ఇంకా మామ మధురా వైన్స్ కి మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్. వాళ్ళని పిలిచే కంటే పిలవకపోవడం చాలా మంచిది. మొత్తానికి ఇంటికి గెస్ట్లు ఎవరు లేరనమాట. గోస్ట్లు కూడా ఎవరు లేరే. నంది బలం లేకపోయినా మంది బలం ఉండాలన్నారు మన పెద్దోళ్ళు. మీ పెద్దవాళ్ళ? మీ పెద్దోళ్ళైనా మా పెద్దోళ్ళైనా పెద్దోళ్ళే కదమ్మగారు. ఓకే. అవునమ్మగారు, మీకు కాళ్ళు నొత్తుంది అనుకుంటా, రండి కూర్చొని మాట్లాడదాం రండి. అవునమ్మగారు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్సా? ఓ చాలా మంది ఉన్నారు. ఫేస్బుక్లో 630 మంది, ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే 2024 మెంబర్స్ ఉన్నారు. పోస్ట్లకు లైక్ కొట్టే బ్యాచ్ కదమ్మగారు, మనం పోతే మనతో పాటు పోస్ట్ మార్టం చేయించుకునే బ్యాచ్, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారుగా వాళ్ళు. అలా అయితే 3 ఇడియట్స్ ఉన్నారు. అట్లయితే వాళ్ళని అర్జెంట్గా పిలవండి. వాళ్ళెందుకు ఇప్పుడు ఇంటికి? అదేంటమ్మగారు అలా అంటారు? మీరు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కలవకుండా ఉంటారా? మీరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ నేను కూడా చూస్తా. అయినా నీకు చూపించాల్సిన అవసరం నాకేంటే? సర్లేండి అమ్మగారు. అదే సార్ గారు ఉంటే, చారు నువ్వు పని మనిషివి కాదు మన మనిషివి అంటారు. మీరైతే నన్ను పని మనిషిలాగే చూస్తారు. అబ్బా ఊరుకోవే, నీ గోల్ తట్టుకోలేకపోతున్నాను. పిలుస్తాగు. అమ్మగారు ఏమని పిలుస్తారు? పేరు పెట్టి పిలుస్తాను. ఒక నిమిషం ఆగండి, కత్తి తెచ్చుకుంటాను. దేనికే? మీరు వేసే జోకులు చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లే కూర్చో. ముందు ఏమని పిలుస్తారు చెప్పండి అమ్మగారు. ఏముంది, నాకు బాగా బోర్ కొడుతుంది, ఇంటికి వచ్చేయండి అని చెప్తాను. అట పిలితే ఎవరుతారు అమ్మగారు? ఈ రోజులు అడుక్కునే వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా సరే 10 రూపాయలని ఇచ్చే మొక్క ఉండాలి. అంటే మిమ్మల్ని ఏమనట్లేదు అమ్మగారు, జనరల్గా అటు జరుగుతున్నాయని చెప్తున్నా. పాపం ఫీల్ అయినట్టుంది. అమ్మగారు ఓ పని చేద్దాం, సార్ గారు ఇంట్లో లేరు, హౌస్ పార్టీ చేసుకుందాం రండి అనండి. అవునమ్మగారు, మీ ఫ్రెండ్స్ లో అబ్బాయిలు ఉన్నారు కదా? ఉన్నారు. 3 ఫ్రెండ్స్ లో 2 అబ్బాయిలే ఉన్నారు. అయినా ఎందుకలా అడిగావు? వాళ్ళుంటే పనులకు వచ్చి తొందరగా అయితే అని. పనులా? అబ్బా, మీరు కలెక్టర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆపి ముందు అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మనండి అమ్మగారు.
అరే పిల్లలు, మా ఇంట్లో హౌస్ పార్టీ ఉంది. హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉండాలి. ఓకే. పిల్లలేంటి అమ్మగారు? మేము ఎంత ఎదిగినా పిల్లల్లానే ఉండాలని చిన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. అబ్బా, చిన్నప్పుడే మీకు ఫ్యూచర్ గురించి చాలా అంచనా ఉంది అమ్మగారు. మ్మ్. హే, Hey Hey Sandhya, Sandhya, what a sudden surprise. ఇట్స్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. హూస్ దట్ మ్యాడ్ ఫెలో? ఐఎమ్ నాట్ మ్యాడ్, ఐఎమ్ ద మెయిడ్. రెండు ఒకటే కదా. కత్తి తెమ్మంటావా నా తెచ్చుకోమంటావా? హే ఏంటి పక్క జరుగు. చారుతోనే చమత్కారాలా? చెప్తా వీళ్ళ పని. వెరీ గుడ్ బాయ్ టోల్డ్ మీ మై టీచర్. హా, ఇల్లు బాగా ఏం సంధ్య, హౌస్ పార్టీ అన్నాక కనీసం కూల్ డ్రింక్స్ అని ఉండాలి కదా. అది ఈ హౌస్ పార్టీ సందర్భంగా ఒక చిన్న గేమ్ షో మొదలు పెట్టినాం సార్. ఏంటది? చెప్పింది చెయ్యి ఆ? అని ఒక గేమ్ షో. అదే సార్, కొన్ని చీటీలు ఎత్తాము, ఆ చీటీలు ఏ పని వస్తే చేయాలి. సో సిల్లీ. చిటీలో చేస్తే విన్నర్ లూజర్ ఎలా డిసైడ్ చేస్తారు? ఏముంది సార్, ఆ చీటీలో టాస్క్ ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళే విన్నర్. మరి ప్రైజెస్? సర్ప్రైజ్ సార్. ప్రైజు సర్ప్రైజ్ రైమింగ్ అదిరిపోయింది. తేడాగా సంధ్య ఉందా? పనమే చాలా షార్ప్ గా ఉంది. అవును. మ్మ్. ఇంతకీ ఈ గేమ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇంకెవరు? మీ ఇద్దరే. అదేంటి సంధ్య, హౌస్ పార్టీ అంటే హౌస్ లో ఉన్న అందరూ ఆడాలి కదా, మేం మాత్రం ఎంజాయ్ చేస్తే ఏం సరిపోతుంది? నువ్వు కూడా జాయిన్ అవ్వు. నేనెందుకులే, చారు చేస్తుంది. అయినా పనిపిల్లలా ఉండాలి. మన గేమ్ కి అరేంజ్మెంట్స్ తనే చేస్తుంది. ఓకే. దాని ఆటల గురించి మీకు తెలీదురా? తెలియనాట్లోనే కదా మంచి కిక్ ఉంటుంది. పద నువ్వు పద కూడా పద join పద. అవ్వు. మేము రెడీ సంధ్య, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఎక్కడ? అదేంటి గేమ్ అన్నారు? ఇందులో పనులు రాస్తున్నాయి. ఏంటి సంధ్య, మాతో ఇంట్లో పనులు అని చెప్పిద్దాం అనుకుంటున్నావు ఏంటి? అంటే ఏంటి సార్, సర్ప్రైజ్ వద్దా మీకు? అంటే కావాలనుకో. అంతేలేరా, ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా మీరు అర్థం చేసుకునేది? మిమ్మల్ని కష్టపడినిస్తానా నేను? ఛే, అయినా వద్దులే చారు, గేమ్ అంతా ఆపి. సర్ప్రైజ్ అదంతా క్యాన్సిల్ చేయించు. రే, ఇంత గట్టిగా చెప్తుందంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి అవును ఉండాలి. రే. రేయ్ సంధ్య పరమార్థం లేకుండా ఏ పని చేయదురా. ఈసారి సంధ్య కోసం చేసేద్దాం. ఓకే సంధ్య, మేము రెడీ చేసేద్దాం. పద. రెడీ. Start the game. సర్ప్రైజ్ ఏది? ఇలా ఆట కండిషన్స్ మర్చిపోతారా సార్? ఏంటది? ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళే విన్నర్. అవును. మీలో గెలిచింది ఎవరు? ఫస్ట్ నేనే బూజు దులిపాను కదా, నేనే గెలిచా. లేదు, నేను ఫస్ట్ ఇల్లు తుడిచా. లేదురా, ఫస్ట్ నేను అంట్లు కడిగింది. లేదురా, ఫస్ట్ నేను బూజు దులిపేసి వచ్చి కూర్చున్నాను కదా. నేను అంట్లు కట్టేప్పుడు ఇంకా బూస్ తుడుస్తానే ఉన్నావు నువ్వు. లేదురా, ఫస్ట్ నేను బూజు దులిపేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. మిస్టేక్ అవుతున్నావు. ఫస్ట్ నీ అంట్లు కడుగుచ్చినాక నువ్వు ఎక్కడికి వచ్చావు. లేదు, నేనే ఫస్ట్ వచ్చాను. నేనరా ఫస్ట్ వచ్చింది ఇక్కడికి. ఓవర్ యాక్టింగ్ చేయకు, నేనే నేను ఫస్ట్ చెప్తున్నా వచ్చాను. కదరా. లేదురా, నేనే ఫస్ట్ వచ్చాను చెప్తున్నానా? రే ఒక్క నిమిషం ఆగు. అరే మామ, నువ్వు అబ్జర్వ్ చేసావా? ఇవాళ మన ముగ్గురుమే ఇంట్లో పనంతా చేసాము. లేదురా, చారువే మనతో చేపించింది. తూచ్ తొండి, నేను ఒప్పుకొని ఇది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం సార్? అంటే ఇప్పుడు సర్ప్రైజ్ లేదా? ఉంది సార్, ఇంకో గేమ్ ఆడితే దానిలో ఫస్ట్ అయితే సర్ప్రైజ్. మళ్ళీ గేమా? వీళ్ళెక్కడా? చారుతో పెట్టుకుంటే చుక్కలే మరి.